దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలతో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ అవనున్నాయి. వీటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఏపీలో 3 స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. దీని ద్వారా టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీనికి చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతుంది. చివరికి ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించనున్నారు. ఇక ఈ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా 10 స్థానాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. బీహార్ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఒడిశా 3, రాజస్థాన్ 3, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యులు పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 6 స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ల పదవి కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవి కాలం ముగియనుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 15వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలన చేయనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 27న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 29వ తేదీలోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున 3 అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్లబాబురావు, అరణి శ్రీనివాసులతో పాటు వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకుంది. గతంలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ ఓట్లకు గండి కొట్టి ఓ అభ్యర్థి ఓటమికి కారణం కావడంతో పాటు తమ అభ్యర్థిని గెలిపించుకున్న టీడీపీ ఈసారి కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగబోతుంది. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న టీడీపీకి ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవ బలం 18 మాత్రమే. గతంలో ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని గెలిచిన 4 వైసీపీకి ఫిరాయించడం, ఓ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఇప్పటికే ఆమోదించడంతో 18 మంది మాత్రమే మిగిలారు. అయితే వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన మరో 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రకటించిన నిర్ణయం ఆధారంగా ఈ లెక్క తేలబోతుంది. అయితే దీంతో సంబంధం లేకుండానే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని రాజ్యసభ సీటు గెలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో టీడీపీ తరపున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. గతంలో ఓసారి ఇలాంటి పరిస్థితుల్లోనే రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యతో పాటు కోనేరు సురేష్ను రాజ్యసభ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లభించనుంది. ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ పదవి విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో మరో 3 ఎంపిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు ప్రస్తుతానికి వైసీపీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. 3 అభ్యర్థుల గెలవాలంటే ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 58 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఏపీలో 2 పార్టీల నుంచి 9 మంది పైన అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. గంటా రాజీనామా ఆమోదించారు. దీంతో ఈ 10 మంది పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్యాబలం 165కి చేరుతుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 55 మంది చొప్పున మద్దతు అవసరం. వైసీపీలో సీట్లు దక్కక బయటకు వచ్చిన వారిని కలుపుకొని ఒక సీటు దక్కించుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఆ అవకాశం టీడీపీకి లేకుండా రాజ్యసభలో తొలిసారి టీడీపీని జీరో చేసేలా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు స్పీకర్ హై
హైకోర్టు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు కొత్తగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, అరణ్య శ్రీనివాసులకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. దీని ద్వారా రెడ్డి, ఎస్సీ, బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పై చేయి సాధించడం ద్వారా ప్రత్యర్థిపైన నైతిక విజయం సాధించే క్రమంలో సీఎం జగన్, చంద్రబాబు ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. సోదరుడు పరిటాల రవి దివికేగి 20 సంవత్సరాలు దాటింది. ఈనాటి ముఖ్యమంత్రి హత్యా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి కుట్ర వల్ల పరిటాల రవి అసూలు బాశాడు, దుర్మార్గం పాలయ్యాడు. కేసుల నుంచి తప్పించుకోవటం సహజంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి కేసులో శ్రీనివాస్కు వాంగ్మూలం ఇవ్వకుండా జైలు పాలు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. సొంత బాబాయిని హత్యని సహజమానంగా చిత్రించడం కోసం ప్రయత్నం చేసి ఇవాళ కుట్ర వెలుగులోకి వచ్చాక దాన్ని తప్పించుకోవడం కోసం ఏ విధంగా కేసును మాఫీ చేయడం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి రాక్షస ప్రవృత్తిగల ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతూ ఉంది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాక్షస పాలన, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవడం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మరొకసారి పరిటాలరావు గారి 20వ వర్ధంతికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఎందరో యువకుల్ని త్యాగం ఫలితంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. ఎంతోమంది అసూలు బాశారు, అయినా కూడా పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలకు రక్షణగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకి 3 సీట్లు ఖాళీ అయినా గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. మేము గెలిపిస్తాం, మీరు పెట్టండి అనే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమీ లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఎప్పుడో 21లో రాజీనామా చేస్తే ఇప్పుడు దాకా ఈ స్పీకర్ గారు, ఈ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు గాడిదలు కాశారా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా ఆ ప్రయత్నం ముందుకు సాగపోలేదు. కనీసం ఆయన ఉక్కును ప్రైవేటీకరించవద్దని చెప్పలేదు. రాష్ట్ర సంపదంతా ఆదాయానికి కట్టబెడతా ఉన్నాడు, పోర్టులన్నీ కూడా ఆయన కట్టబెడతా ఉన్నాడు, ఆయన వాటా ఆయన తీసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఫలితంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. ఇవాళ కృష్ణపట్నానికి గ్రహణం పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇవాళ కాకినాడ సీపోర్ట్ని గ్రహణం పట్టించే పరిస్థితికి వస్తూ ఉన్నారు. గంగవరం ఎయిర్పోర్ట్ సీపోర్ట్ని తీసుకెళ్లి ఆదాయాన్ని కట్టబెట్టి లాజిస్టిక్ హబ్ ఖర్చులన్నీ పెంచేస్తూ ఉన్నారు. ఇది ఈ రాష్ట్రానికి వనరుల మేర నేను అడుగుతూ ఉన్నా. అన్ని రాష్ట్రాలు స్వరాష్ట్రంలోని పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారి వల్ల ఈ రాష్ట్ర సంపద అంతా కొల్లగొట్టబడుతూ ఉంది, పెట్టుబడిదారులంతా పారిపోతూ ఉన్నారు. ఇవాళ ఒకటే మేము కోరుతున్నాం, నీకు చేత కాదు అసమర్థుడివి, అధికారంలోకి వస్తే 25 ఎంపీలు ఇస్తే నేను సాధిస్తానన్నావు, ప్రత్యేక హోదా సాధిస్తాను, ఒక్క నోరు మెదపల. పోలవరానికి పూర్తి నిధులు సాధించడం వైఫల్యం చెందావు. నీ వైఫల్యం కారణంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది. రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోతూ ఉంది. అరాచకం, ఆటవిక విధానం, రోజు ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు. ఇదా ఈ రాష్ట్రంలో. మేల్కోవాలి, యువత మేల్కోవాలి, మహిళ మేల్కోవాలి. రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. ఇలాంటి దుర్మార్గ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. జిల్లాలో రోజు మీడియాలో కనబడుతున్నాడు, డిబేట్లలో ఉన్నాడు, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్లు ఉన్నాయి. అది కూడా ఒకవేళ చేయాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చి, లేకపోతే అరెస్ట్ చేసిన వెంటనే రూల్ ప్రకారము వారి ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేయాలి. ఆ 3 గంటలు తెలియకుండా వాళ్ళు వేసిన ప్లాను ఏదైతే అతన్ని కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారో అది ఫెయిల్యూర్ అయింది. లక్కీగా మీడియా వల్ల అతను బయటపడ్డాడు. దీని అంతటిపైన కూడా ఎంక్వైరీ చేపించేస్తాము. నేను హోమ్ మినిస్టర్కు దీని మీద కంప్లైంట్ పెట్టి, లేకుంటే ఈ పోలీసులకు అసలు కార్యకర్తలాగా మారిపోయారు. ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ చూస్తే మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ మొన్న పులివెందులకు వచ్చిపోయారు. ఆ పులివెందుల్లో అందరూ పార్టీలో మారుతున్నారని, లేకపోతే వాళ్ళ ఆఫీస్ కట్టారు. ఎందుకు జలసి?
ప్రజాస్వామ్యంలో పోరాడండి, మీరు మంచి చేస్తే చెప్పుకోండి. అంతేగాని ఈ విధంగా అరాచకంగా సృష్టిస్తే ప్రజలు తిరగబడే రోజులు వచ్చేసినాయి. పోలీసులకు కూడా చెప్తున్నా, మీరు మీ హద్దులు మీరి పనిచేస్తున్నారు, జాగ్రత్త. ఇవన్నీ కూడా మీకు రోజు దగ్గర వచ్చినాయి, ఎంక్వైరీకి వచ్చేస్తే అందరి మీ ఉద్యోగాలు పోతాయి. ఒకరి కోసం మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఇలాంటి చిన్న చిన్న లాభాలకు ఆశపడి ఇట్లా రియల్ ఎస్టేట్ లో ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి పై నుంచి కింది వరకు పోలీసు మీరు ఏమైనా దోచుకోండి, మాకు ఈ పని చేసి పెట్టండి చాలు. మీరు ఏమైనా జిల్లాలో దోచుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, రియల్ ఎస్టేట్ చేసుకోండి, ఎర్రచందనం చేసుకోండి, ఇసుక చేసుకోండి, మైనింగ్ చేసుకోండి, లాండ్ ఆర్డర్లు చేసుకోండి, క్రికెట్ బెట్టింగ్ పెట్టుకోండి, గంజాయి అమ్ముకోండి, డ్రగ్స్ అమ్ముకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మేము చెప్పిన పనులు చేయండి. మీరు చేసింది మేము అడగం. మాకు ఈ మాదిరి దొంగ అరెస్టులు చేయండి అనే ఉద్దేశంతో పోలీసు తయారైపోయింది. చాలాసార్లు చూసాము, ఇంకా వేచి ఉండేది లేదు.